నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 1114 రోజులైందండి. ఈ రోజు 1115 రోజులు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఈరోజు దాదాపుగా భరతవాక్యం పలికే రోజు 1116వ ఎపిసోడ్. ముందుగా ఒక్కరోజు ముందు ఉన్నాం అంతేను. సమాపనోత్సవం 2 1115వ రోజు శ్రీమద్ భగవద్గీత సమాపనోత్సవానికి ఒక్కరోజు ముందుగా, ఒక్కడుగు ముందుగా మనము ఈ యొక్క 1115వ రోజుని
అంటే కలియుగం ప్రథమ పాదం జంబూ ద్వీపం భరతవర్షం భరతఖండంలో వ్యావహారికంగా క్రీస్తు శకం 2024 సంవత్సరంలో మార్చ్ 24వ తేదీ శ్రీకృష్ణ దేశికేంద్రుల ప్రతిదినము అనేటటువంటి 260వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ప్రతిదినము చదివి ఎవరి ప్రతినర్చన చేతురో అట్టి ప్రజలకు బోధస్థితి కుదురగలదు. గురు కృపకు అతి పాత్రులు వారు, వారి కడ్డము గలదే. చూస్తున్నట్లయితే గురు కృపకు పాత్రులు ఎవరు? గురు కృపకు పాత్రులు ఎవరు? ఏదో నాగేశ్వరరావు లేకపోతే పూజారి వెంకటేశ్వర అని కాదండి. గురు కృపకు పాత్రులు ఎవరు అని మనం ప్రశ్నించినట్లయితే ఈరోజు సమాజంలో మనం జరిపిస్తూ ఉండేటువంటిదంతా ఎట్లా ఉందో ఒకసారి మీ కళ్ళ ముందు వచ్చేస్తారు. చూడండి, ప్రతి దినము అనే పదానికి ఇక్కడ నిరంతరము అని అర్థం. నిరంతరం ఇప్పుడు మొదటి ప్రతి, మళ్ళీ రెండో లైన్లో అక్కడ ప్రతి, రెండు ఒకటే కనిపిస్తాయి. కానీ మొదట ప్రతి దినము అంటే నిరంతరము 24/7. 24/7 అంటే 24 గంటలు అని అర్థం. రోజుకి 24 గంటలు. 7 అంటే వారం రోజుల్లో ప్రతిరోజు 24 గంటలు ఏదైతే ఉందో దాన్నే వారం అంటారు. మళ్ళీ తనిగా లేదు. రోజుకి 24 గంటలు కదా, ఇటువంటి రోజులు 7 అయితే వారం అంటారు. అది 8, అది కాదు. రోజుకి 24 గంటలు కదా. 24 గంటలు పెద్దదే, రోజు పెద్దదే? 24 గంటలు ఎక్కువనా, రోజు ఎక్కువనా? రెండు ఒకటే కదా. కాబట్టి గురువు శిష్యుడు ఇద్దరు ఒకరే. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దినము అంటే నిరంతరము అని అర్థం చేసుకోవాలి. ఎవరైతే దీన్ని నిరంతరము చదివి, పుస్తకంలో కాదండి, మస్తకంలో, పుస్తకంలో కాదు మస్తకంలో చదవడం అంటే ఈ అక్షరాలని బట్టి సభలు సమావేశాలు పెట్టి పాడడం కాదు. చాలా ఇంపార్టెంట్. ప్రతి దినము ఎవరైతే దీన్ని చదివి, ప్రతిని అంటే పుస్తకాన్ని, ప్రతి అంటే ఈ యొక్క కందపద్యాలు కందార్థాల గ్రంథం అండి, పుస్తకాన్ని అర్చన చేతురో. అర్చన చేయడం అంటే బొట్లు పెట్టి జుట్లు కట్టుకొని పూజ చేసేది కాదండి. ఆ పుస్తకంలో చెప్పిన విధంగా మస్తకంలో ఆలోచన కలిగి ఆ విధంగా అశరీరుడుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అని అర్థం. ఇప్పుడంతా ఇది ఒక కందార్థం చెప్పి చూద్దాం, ఇది కాదు ఆయన కోరుకునేది. ఎక్కడ చూసినా నీకు పరిపూర్ణ బోధ వచ్చింటే ఒక కందార్థం చెప్పమని ఆయన చూద్దాం అంటే, కందార్థం చెప్పక ముందు పరిపూర్ణ బోధ లేదా? ఏ పని ఎక్కడ నలుగురు కలిస్తే చాలు. మీది ఏ సాంప్రదాయం, మన ఈ సాంప్రదాయం, ఏదో ఒక కందార్థం చెప్పు.
కందార్థం చెప్పక ముందు పరిపూర్ణ బోధ శివరామ దీక్షితుడు రాయలేదు కదండి. కందార్థాలు శివరామ దీక్షితుల తర్వాత 2 తరాల తర్వాత రాశారు ఈయన. దానికి ముందు కందార్థాలు లేనప్పుడు పరిపూర్ణ బోధ ఆడిపోయిందండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి దినము అంటే నిరంతరము అని అర్థం. ఈ ప్రతిని అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పుస్తకంలో ఉండేటువంటి భావాన్ని అని అర్థం. భావాన్ని అర్చన చేతురో, ఎవరైతే ఈ పుస్తకంలో చెప్పినట్లుగా ప్రవర్తన, అశరీర ప్రవర్తన, అస్పర్శయోగం కలిగి ఉంటారో అట్టి ప్రజలకు బోధ స్థితి కుదురుతుంది. దాన్ని గురుకృప అంటారు. వాళ్ళు గురుకృపకు అతి పాత్రులు. చూసుకోండి, ప్రతిదినము అంటే నిరంతరము అని అర్థము. దీనికి టైటిల్ పెట్టాను మీకు, గురుకృపకు ఎవరు పాత్రులు అని పెట్టాను టైటిల్ దీనికి. అంటే గురుకృపకు నిజంగా అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సింది. పద్యంలో నిరంతరము ఈ పద్యంలో ఉండేటటువంటి, అంటే ఈ 261 కంద పద్యాల్లో ఉండేటటువంటి భావం నేను చెప్పాను మొదటి 40లోనే ఉందండి. 40 కంద పద్యాల్లోనే ఈ భావం అంతా కలిగి ఉన్నారండి. కొంతమంది ఎవరైనా ఇంకా చాలా మంది వాళ్ళ వాళ్ళ జన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళు దీన్ని అవగాహన చేసుకోలేరని 261 వరకు లాగారండి. ఈ కంద పద్యాల్లో ఉండేటువంటి భావంతో ఎవరైతే నడుచుకుంటూ అస్పర్శ యోగంతో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే గురుకృపకు ఎక్కువ పాత్రులు, అంటే తగిన వారు. అంతే తప్ప గురువు దగ్గర ఎంతసేపు ఎక్కువసేపు గురువు దగ్గర గడిపిన వారు మాత్రమే కాదు. గురువుకి ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళు కాదు, గురువు ఇంట్లో ఎక్కువ రోజు ఉన్న వాళ్ళు కాదు, గురువు తన ఇంట్లో ఎక్కువ ఉన్నా కాదు. ఇప్పుడు చెప్పినవన్నీ పాటించేది నేను వద్దనలేదు, కానీ అనవసరంగా గురువు గారికి ఎక్కువ రోజులు పూజ చేసేస్తే, ఆయనకి ఎక్కువ సార్లు నమస్కారం పెట్టేస్తే నాకు ఎక్కువ ఏదో వచ్చేస్తుంది అనేది భ్రమ. ప్రారంభంలో గురువు పట్ల శిష్యుడు విగ్రహం పట్ల కలిగిన భక్తే కలిగి ఉంటాడు. విగ్రహంలో ఉండేటటువంటి నిగ్రహం ఈ శిష్యుల్లోనే వచ్చేసినప్పుడు గురు శిష్యుల యొక్క భేదం అభేదం అవుతుంది. అప్పుడు గురువు ప్రవర్తనను ఇతనే కలిగి ఉంటాడు కాబట్టి అక్కడ గురు శిష్యుల భేదం లేదు. అటువంటి వారికి అడ్డం లేదు. మరి తెలిసిన తర్వాత మరి మీకు నేను ఒక విషయం ఉండలేకుండా ఉన్నాను. 1115 రోజులు మనం విన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆ నెంబర్లో ఆ పద్యాలే చెప్తేనే బోధ వస్తుంది అని కాదండి. ముఖ్యమైన పాయింట్ చెప్తాను చూడండి. నేను అంటే పూజారి వెంకటేశం అనేటువంటి నేను సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ఈ జ్ఞాన యజ్ఞం తర్వాత కూడా నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని నేను ఉచ్ఛ్వాసన చేసుకుంటానండి. ఉచ్ఛ్వాసం అంటే తెలుసా మీకు? అర్థమవుతుంది? ఉచ్ఛ్వాసం అంటాం కదా, గాలి పీలటం. ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? గాలి పీలటం, గాలి పీలవటం. అంటే నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే అది నా శ్వాస ద్వారా వాళ్ళలో ఉండే అభిప్రాయం నాలో చేరుతుందండి. తిరిగి నిశ్వాసానికంతా వాళ్ళకి సమాధానం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 1115 రోజులుగా మీ దగ్గర నుంచి నేను పొందినటువంటి భాగ్యం ఇది. మీరు ఇచ్చేటువంటి ప్రశ్నను నేను పీల్చుకుంటానండి, మీకు సమాధానం మీ నుంచే ఇస్తానండి. అది పీల్చుకోవడం, చెప్పడం, వాళ్ళతో గాలి వదలటం లెక్క వస్తుంది అంతే. ఇప్పుడు మరి నా శరీరానికి సంబంధం ఏముందో చూడండి. మరో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంతేగాని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పేదానికి గబగబగానే కందార్థం శ్లోకం ఎత్తుకునేదిలే. ఆ కందార్థం ఆ శ్లోకం నాలో జీర్ణమై ఉంటే మీకు సమాధానం మీకు అనుకూలంగా రావాలా. అది అనుభవపూర్వకంగా చెప్పాలి మీలాగా. అది వదిలిపెట్టి పలానా నెంబర్ చూడు, పలానా పేజీ నెంబర్ చూడు, శివరామ దీక్ష పేజీ నెంబర్లు బట్టి ఆ పేజీలో ఇది చూడు, ఈ పేజీ ఏ పనే అది ఎట్లా చెప్పండి. కాబట్టి మీరు ఏదైనా ప్రశ్నించినప్పుడు అది నాలో జీర్ణమయ్యి వెంటనే మీకు వస్తుంది. ఎట్లా వస్తుందో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు
మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, పక్కన వాళ్ళకి కాదు. కావూరు నాగేశ్వర ప్రసాద్ మాత్రమే చేరుతుంది ఇది. వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి వేరే ఆన్సర్ ఇస్తాను మళ్ళీ ఇదే ప్రశ్నకి. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టుగా ఇంకొంచెం బాగా అర్థమయ్యేట్టుగా ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఈ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు అనే గ్రూప్ లో మీరు ఇప్పటికి కొన్ని వందల వేల పాటలు పెట్టింటారు కదా, అవునా? అవును గురుగారు. మీరు పాట పాడేటప్పుడు మీ సెల్ తీర్చుకుంటది. అవును. మొబైల్ రికార్డింగ్ లో మీరు ఏదైతే పాడతారో దాన్ని అది పీల్చుకుంటది. అంతే కదా గురుగారు. అది ఉచ్ఛ్వాస, అది ఉచ్ఛ్వాస. మళ్ళీ మీరు దాన్ని ఆన్ చేశారనుకో, మీరు చెప్పిందే మీకు వినిపించేది అది. అది నిశ్వాస. అంటే మొబైల్ మీ పాటను పీల్చుకునింది, మీకు వదిలిపెట్టింది. అది జడం, అది జడం. ఓన్లీ శరీరంలో ఉండే, మీ శరీరంలో ఉండే దాంట్లో ఉండేటువంటి పార్టికల్స్ కూడా. కానీ అది జడమే కావచ్చు, కానీ మీకు పాట వినిపించేటప్పుడు అది చైతన్యం కూడా అదే. అంతే. అవును. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను ఇప్పుడు. మీ స్థాయిలోకి వచ్చి చెప్పాలి కదా. చెప్పండి. మీ మొబైల్ గమ్మున ఉండేటప్పుడు అది జడం, మీరు పాడేది రికార్డు చేసుకునేటప్పుడు అది చైతన్యం. అవును. తిరిగి మీకు వినిపించేటప్పుడు చైతన్యం. అవును. జడము అంటే కదలకుండా ఉన్నప్పుడు జడము, చైతన్యము అంటే తిరిగి మీకు వినిపించేటప్పుడు చైతన్యం. అవునండి. కానీ నేను అట్లాంటి కాదు. మీ సెల్లులోని సిమ్ కార్డ్ లాగానే నేను అలాంటి వాడే, అలాంటి పంచభూతాలతో తయారైన ఈ శరీరమే ఇది అయినప్పటికీ నేను అట్లా సెల్ ఫోన్ లాంటి వాడిని కాదు. ఒక రేడియో పెట్టె లాంటి వాడిని, ఒక సెల్ ఫోన్ లాంటి వాడిని. అంటే శరీరం అట్టే తయారై ఉండేది. కానీ ఇందులో సృష్టికి ముందు, సృష్టి తర్వాత నిరంతరము ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేవాడు కూడా కూర్చొని అంటున్నాడు. వాడు మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నిస్తే అతనికి అనుకూలమైన సమాధానాన్ని అతను మీకు ఇవ్వడానికి దీన్ని ఒక ఉపాధిగా ఎంచుకున్నాడు వాడు. కనుక నేను మీకు ఆ సెల్ ఫోన్ లాంటి వాడిని, రేడియో పెట్ లాంటి వాడిని అయినప్పటికీ ఇందులో ఉండే ప్రత్యేకత ఏదో దీనికంటే ఇతరమైందని ఊహించానండి. అది ఏదో కాదు, అది నాకంటే వేరుగా లేదని కూడా నేను తెలుసుకున్నానండి. కనుక ఇంకా ఈ జ్ఞానయజ్ఞంతో మీకు ఇంకా నేను చెప్పేదానికి వీలు లేదు. కానీ పూజారి వెంకటేశం గాని ఈ ప్రపంచం గాని కనపడదండి. కానీ ప్రపంచం అంతా అదే అయి ఉందండి. అది తెలిసే వాళ్ళకే తెలుస్తుందండి. అంతే గురుగారు. గురువు అనేది అనుభవంతో చెప్తారు. గురువు గారు అనుభవంతో చెప్తారు, అంతేగాని సెల్ ఫోన్ రికార్డ్ చేసి వినిపించినట్టు కాదు. ఇప్పుడు మీరే చెప్పేశారు మా నాయనే. మరి అది మరి పరిపూర్ణుడికి అనుభవమేనని ఇన్ని రోజులు నేను చెప్తాండేది ఇదేనండి. పరిపూర్ణుడికి అనుభవం అందరికి కావాలంటే ఎట్ అవుతుంది? చేసుకుండేది ఎవరు వద్దన్నారు? ఎంతసేపు మైకులు పట్టుకుని కొట్లాడడానికి, పూలమాలకి, శాలువాలకి ఊరూరా తిరిగి నేను మీకు చెప్తా, మీ గురువు మీకు చెప్పలేదు అనేది మూర్ఖత్వం. అదంతా చేస్తా ఉంటే నేను ఎప్పుడు తెలుసుకునేది. కాబట్టి ప్రతి దినము అంటే నిరంతరము, ఎప్పుడు కాలాతీతంగా ఉండమని అర్థం. ప్రతిదినము అంటే కాలాతీతంగా ఉండేటువంటి విషయాన్ని ఈ పుస్తకంలో నుంచి గ్రహించినటువంటి వారికి, ఈ పుస్తకంలో నుంచి కాలాతీతాన్ని గ్రహించాలంటే ఎవరికి వాళ్ళకు వీలు కాదండి. ఎవరికి వాళ్ళకి పుస్తకం వీలు కాదండి. ఆయన సాజన్మ సాకార సద్గురుమూర్తి వెంట ఇంట ఉండాలి. అది నా అనుభవం అండి. కొంతమందికి మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, గురువు అవసరం లేకుండా తెలుసుకోవచ్చు. కానీ నేనైతే గురువు గారి ఇంట్లో అది నెలలు కావచ్చు, వారాలు కావచ్చు, సమ్మర్ హాలిడేస్ అంతా నేను అక్కడే ఉండేవాడిని. లేకపోతే నాకు ఇది అట్లనే ఉంటే తెలిసిపోతుందని కూడా లేదండి. అలా ఉండినప్పటికీ నాకు ఇది బాగా కరతలామలకమైంది, దృఢమైంది, బాగా తెలియబడింది మాత్రం నన్ను ప్రశ్నించే వారి వల్లేనండి. ఎప్పుడైనా అంతే కదా, ఎప్పుడైనా అంతే కదా, మనకి మనం నాలెడ్జ్ పెరిగేది అందువల్లనే. ఇస్తేనే మనం చదివిన దాంట్లో మనకి
లోపల తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, మరి ఈ పుస్తకంలో ఉండేటువంటి భావాన్ని సద్గురుముఖంగా తెలిసినటువంటి వారు మాత్రమే తెలుసుకుంటారు అనేదానికి మరో అనుభవపూర్వకమైన దృష్టాంతం ఇప్పుడు ఇస్తాను. దీంట్లో మనకి ఇంకా 10 నిమిషాలు ఉంది. చూడండి, ఒకప్పుడు తలపల మునిరత్నం గారి దగ్గర చేరేటప్పుడు నేను ముందుగా ఎక్కడో ఆయన్ని జ్ఞాన వృద్ధుడుగా ఒక మైక్ లో మాట్లాడుతూ ఉండేటప్పుడు మాత్రమే చూశానండి. ఆ మాటల్లో నన్ను ఆకర్షించిన మాటలు కొన్ని, అది ఉన్నది కాదు లేని, అప్పటికి భగవద్గీత పూర్తి కంఠస్థం పెట్టున్నప్పటికీ కొంచెం అయోమయ స్థితిలోనే ఉన్నానండి. కొంచెం మీద పూర్తిగా అజ్ఞాన స్థితిలో అయోమయ స్థితిలో ఉన్నానండి. అది ఉన్నది కాదు లేనిది కాదు, అది జ్ఞానము కాదు అజ్ఞానము కాదు, అది చీకటి కాదు వెలుతురు కాదు, అది సత్యము కాదు అసత్యము కాదు, సర్వద్వంద్వ సంప్రాప్తమే లేనటువంటి సమరసాతీత అనాది నిర్వికల్ప పరబ్రహ్మం, ఇట్లాంటి మాటలు ఆయన మైక్ లో మాట్లాడుతూ ఉంటే విన్నానండి. ఆ ఒక్క పదానికి కూడా అర్థం తెలియదు నాకు. అప్పుడు వారి వెంట పడితే ఆ శివరామ దీక్షితులకు దొమ్మరసాని ఏదో గుర్తించినట్లుగా నాకు ఈ తలపల మునిరత్నం గారిని గుర్తించడానికి నాకు మరి సుగుణాంబ శ్రీ జయలక్ష్మమ్మ, డాక్టర్ జయలక్ష్మమ్మ గారు నాకు మరి కనపడ్డారండి. అమ్మగారి దగ్గరికి పోయినప్పుడు ఆయన పుస్తకాలు కొన్ని ఇచ్చారండి. మరి పుస్తకాలన్నీ చదివినప్పటికీ ఏం అర్థం కాలేదండి. మరి ఎట్టమ్మా దీనికి ఏం చేయాలి నేను ఇంతకీ, నాకు ఇప్పుడు మీరు గురువా ఆయన గురువా అని నాకు డౌట్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకొక వేదికలో చూసి ఆయన తిరుచానూరు వెంకటేశ్వర్లు గారు పిలిచి ఈ దీక్ష ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పారండి. ఇటంతా కాదండి, మీరు బాగా చదువుకున్నారు, మీకు అన్ని వచ్చున్నాయి కానీ మీకు దాని అర్థం తెలియదు కాబట్టి మీకు నేను కానీ ఉపదేశం చేశానంటే మీకు అది వచ్చేసింది ఇది వచ్చేసింది అని చాలా ఆశ పెట్టారండి పాపం. కాబట్టి ఆయన ఎవరో కాదు, ఇప్పుడు ప్రస్తుతం అచల మహాసభలు నిర్వహిస్తున్న నిర్భయానంద మోహన్ రెడ్డి వాళ్ళ రెండో గురువు గారండి. వారు పిలిచి చాలా నాకు ఆశ పెట్టేసేటప్పటికి నేను అన్ని పూజా ద్రవ్యాలు తీసుకుని బయలుదేరి వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకోవాలని బయలుదేరేసాను. ఆ పోయేటప్పుడు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా దారులు 1 వే అంతా గేట్లు అంతా మూసేశారని ఆయన ఇంటికి పోయేదానికి దారి లేదని చెప్పేశారు. అక్కడి నుంచి వారికి ఫోన్ చేసి తిరుక్కొని అన్ని ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది. ఆయన దగ్గర ఆ రోజు ఉపదేశం కావాల్సి ఉండే. అంటే చూడండి, జరగాల్సింది మనం జరగనిది మనం ఎంత ప్రయత్నించినా జరగదు. అంతేనండి, జరగదు అంతే. ఇంటికి వస్తాను మళ్ళీ డాక్టర్ అమ్మ గారి దగ్గరికి పోతే ఇది ఎంత చెప్పాను. అరే రే 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 పూజారి వెంకటేశం గారు అనవసరంగా పోయి మీరు ఎక్కడంటే అక్కడ పోయి ఇబ్బంది పడబాకండి, మీకు ముందు ఎవరైతే కనపడ్డారో వాళ్ళని గురువుగా ఎంచుకున్నారు, ఇంత చంచల హృదయం మీకు ఏంటండి, ఉపదేశం అంత అర్జెంట్ కాదయ్యా, అది ఏముంది పిలిచి ఉపదేశాలు వీధికి 10 మంది ఇచ్చేస్తారు, ఇప్పుడు మీకు ఆ పని వద్దండి, ముందు బోధ నేర్చుకోండి, ఉపదేశం నిదానంగా తీసుకుంటారు అని 1 సంవత్సరం పాటు తెప్పించారండి. ఉపదేశం కథ మానేసి గురువు గారి దగ్గర బాగా నలగొట్టారు. 1 సంవత్సరం రోజులు గురువు గారి దగ్గర తిరిగేటప్పటికి గురువు గారి ఇంతవరకు నేను ఎవరికి ఇయ్యలేదు, ఇచ్చిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి ఉపదేశాలు ఇచ్చేసి అంత వ్యాపారం చేస్తున్నారే తప్ప ఈ ప్రబోధన పైకి తీసుకొచ్చే వాళ్ళు నాకు కనపడలేదు కాబట్టి నేను అట్లాంటి పనులు ఏం చేయను అనేసి మళ్ళీ డాక్టర్ అమ్మ గారి బలవంతం మీద ఎంతో ప్రాధాయపడితే అప్పుడు మరి అవధూత స్వామి ఆశ్రమంలో తీసుకెళ్లి డాక్టర్ అమ్మ గారే ఆమె వెహికల్లోనే పిలుచుకొని పోయేసి అర్ధరాత్రి 12 గంటలకు శివలో మంత్రం చెప్పారండి. ఇంకా ఆ తర్వాత ఇంకా సరిగ్గా సంవత్సరం తిరగక ముందే కుడుపూడి నాగేశ్వరరావు గారు వచ్చేసారు. ఆ తమిళనాడులో ఏ మణి గారు, వీళ్ళు పంచపాండవుల్లాగా వీళ్ళంతా నన్ను ఉద్ధరించడానికే నా దగ్గరికి సద్గురు స్వరూపమై వచ్చారు. ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే, పరిపూర్ణ దర్శిని అనేది కుడుపూడి నాగేశ్వరరావు వెలువరించినప్పటికీ అందులో సద్గురు శ్రీ తలపల మునిరత్నం గారి పాత్ర నామమాత్రంగానే ఉండేది. అది చదివిన తర్వాత పాంచజన్యంలో సద్గురు పూర్తిగా మనకు ప్రత్యక్షం అయ్యారు. ఇంకా ఆ తర్వాత వేదాంత మోక్ష ఎరుకుల విద్యాసాగర్ రావు ఆశీర్వదించి మిమ్మల్ని నాకు పరిచయం చేయడం, ఈ రోజు 1115 రోజులు పూర్తి కావడం, ఇదంతా ఒక కళ లాంటిదని రేపు చెప్పుకోవడం, దాన్ని ఈ రోజు ఆశీర్వదించడానికి నాకు కాలధర్మం చెందిన తలపల మునిరత్నం గారు ఈ రోజు వార్షికారాధనకు పిలుస్తున్నారండి. ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత ఆయన ప్రథమ వార్షికారాధనే ఈ యొక్క జ్ఞానయజ్ఞ ముగింపు మహోత్సవం సమాపనోత్సవం. ఇంకా దీని ప్రారంభంలో కలగన్న వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని చెప్పుకోవాలి ఇక్కడ, కలగంటి అని. ఇంకా మనకు 5 నిమిషాల టైంలో ఈ జ్ఞానయజ్ఞంలో ప్రారంభంలో ఎక్కడి నుంచి ఒక అపరిచితురాల నుంచి ఫోన్ వచ్చిందండి. ఆవిడ ఇంకా కూడా నేను చూడలేదు. ఆవిడ పేరు శ్రీదేవట. హైదరాబాద్ నుంచి
నుంచి ఫోన్ చేస్తుంటాను. ఆమె విన్నటువంటి ప్రారంభంలోనే దీన్ని ఆమె కలగన్న విషయాన్ని అంతా చెప్పారు. జ్ఞానయజ్ఞం మొత్తం అన్ని శ్లోకాలు భగవద్గీత, జ్ఞానేశ్వరి భగవద్గీత జ్ఞానయజ్ఞం పూర్తయి దీనికి ఒక పెద్ద వ్యాలిడిటరీ ఫంక్షన్, పెద్ద మహాసభ పెట్టినట్టు ఆమె కలగంటున్నారట. ఆమె కళ్ళలో ఉండే విషయాలన్నీ 3 సంవత్సరాలకు ముందు చెప్పిన విషయం అండి. అప్పుడు ఆమె ముందు ఫోన్ అమ్మగారికి ఏంటంటే మా ఆవిడకి మా అత్తగారికి ఫోన్ ఇచ్చి ఆవిడ మాట్లాడిన మాటలు ఏమన్నారంటే పెద్ద ముగింపు సభ పెట్టినట్టు ఆ సభలో స్టేజ్ పైన ఈ జ్ఞానయజ్ఞం చెబుతున్నటువంటి సహజాచర రాజయోగి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు స్టేజ్ పైన ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండేటువంటి దీంట్లో ఈవిడ లాస్ట్ లో జనాలు వెనకాల ఉన్నారంట. ఈవిడ అప్పుడు ఈవిడ పక్కనే నేను వచ్చి స్టేజ్ పైకి వెళ్తున్నానట. ఇదంతా కలగన్నటువంటి ఆవిడ కన్నటువంటి కళ ఈరోజు మరి అది ఏమంటారు సుషుప్తిలో కన్నటువంటి కళ ఈరోజు జాగ్రత్తలో కన్నటువంటి కళలాగా జరుగుతూ ఉందండి. ఈరోజు దీన్ని సమాపనోత్సవం ఈరోజు మరి అవధూత ఆశ్రమంలో తలపల మురళీరత్నం గారి ప్రథమ వార్షిక ఆరాధన సాక్షిగా ఈ రోజు దీనికి భరతవాక్యం పలుకుతున్నాము. అచల మహాసభలో ప్రకటించబడిన విషయం నిజమే, మీకు తెలిసిన విషయం. ఆమె శ్రీదేవి అమ్మగారు కలగన్నటువంటి కళ ఇళ్లలో నిజమైనట్లు తెలియబడుతున్నప్పటికీ జ్ఞానయజ్ఞం అంత కళేనని రేపటి రోజున కృష్ణ ప్రభువులు తేల్చేస్తారండి. కాబట్టి ఈ జ్ఞానయజ్ఞానికి ఎలాంటి మహిమలు మంత్రాలు లేవు. ఈ జ్ఞానయజ్ఞం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా సాజన్మ సాకార సద్గురుమూర్తిని అశరీరుణ్ణి గుర్తించే ప్రయత్నంలో ఉండండి. ఎవరిని నమ్మబోకండి. వాళ్ళే మిమ్మల్ని గుర్తించేంత వరకు ఓపిక పట్టండి. తెలిసి ఉపదేశాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి అంతా పోయి మోసపోకండి. కాబట్టి 261 కంద పద్యాల్లో కొన్ని పద్యాలు కొన్ని పాటలు వచ్చినంత మాత్రాన, ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన, మిమ్మల్ని ఆకర్షించినంత మాత్రాన వాళ్ళ గురువు అని మోసపోకండి. వింటున్నటువంటి ప్రతి శ్రోత నాకు గురువుతో సమానమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరినంటే వాళ్ళని నమ్మి మోసపోకండి. నిరంతరం ఇందులో ఉండేటువంటి జ్ఞానాన్ని అవగతం చేసుకుని ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో చెప్పబడినటువంటి మాటల ద్వారా మీరు గురువును వెతుకుతూ ఉంటే మిమ్మల్ని గురువు పలకరిస్తారు. డిఫరెంట్ గా నిత్య జీవితంలో జరిగేది అది, చాలా మంది అందరికీ జరిగేది అది. ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. మీరు ఇచ్చేటువంటి ప్రశ్నలు నేను ఉచ్ఛ్వాసన చేస్తాను. నా నిశ్వాసంలో మీకు సమాధానం వస్తుంది. ఆయన గురువు, నేను కాదు. ఆయన గురువు అంటే ఏదైతే ఉచ్ఛ్వాసన చేస్తానో, ఇప్పుడు కంప్యూటర్లకు ఏదైతే ఇస్తామో అదే ఎనికి వస్తుంది. కానీ గురువు దగ్గర గురువు విషయంలో అలా కాదు. అవును, అది తెలిసినటువంటి వారు ఒకరే ఉంటారు ప్రపంచంలో, 2-3 ఉండరు. ఫిల్టర్ అవుతుంది, అది ఫిల్టర్ అయిపోయి బయటకు వస్తుంది. ఆయన ఒకరే ఉంటారు. అందరినీ నేను గురువు అనేవారు నమ్మకండి. కాబట్టి ప్రతిరోజు అంటే నిరంతరము కాలాతీతమైన విషయాన్ని కాలంలో ఎవరైతే అనుభవిస్తూ అస్పర్శ యోగంతో పాటిస్తూ ఉంటారో వాళ్ళు ఈ ప్రతిని అర్చన చేసినట్టు. ఇలాగా భగవద్గీతలో కూడా మనకు చాలా ఉంది, కానీ దాన్ని తేనెతో అభిషేకం చేసినట్టు అంటారు. అటు కాదు అది. అక్కడ ఏమంటారు? జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టహస్యామితి మే మతి అన్నారు. తేనాహం అంటే జ్ఞానము చేత సద్గురువుని అభిషేకిస్తున్నట్టు లెక్క, అంతేగాని తేనెతో కాదు. చాలా వేదికల్లో వింటున్నారు దీన్ని నేను. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టహస్యామితి మే మతి అంటాడు. అంటే ఎవరైతే దీన్ని బాగా పాటిస్తారో వాళ్ళు తేనెతో పూర్వ జన్మలో శివుడికి అభిషేకం చేసినట్టు 4 పుస్తకాలు రాసేశారు. అంటే కాదు అది. రాజన్మ సాకార సద్గురుమూర్తి పరంగా దీన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే. ఇదే నాకు దూరరమణయ్య స్వామి ఒక ఈ కందార్థ కంద పద్యాలకు భావం రాసినటువంటి పసుపు కలర్ లో ఉండే ఒక పుస్తకం ఉందండి. అది నాకు ఉపదేశం అయినటువంటి సంవత్సరం దాకా దాన్ని నాకు ఇవ్వలేదు అమ్మగారు. ఏందమ్మా ఈ పుస్తకం మీరంతా పంచుకుంటున్నారు, నాకు ఇవ్వలేదంటే, నీకు ఇంకా టైం ఉంది నాయన, ఇప్పుడే ఇది అర్థం కాదు నీకన్నా. అంటే ఆవిడ నా మీద ఎంత విశ్వాసం పెట్టి ఎంత నమ్మకం పెట్టారు చూడండి. అంటే నన్ను ఒక పద్ధతిగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళలో డాక్టర్ కొండూరు సుగుణాంబ, డాక్టర్ కొండూరు జయలక్ష్మి గారు ప్రధాన పాత్ర. మరి ఇట్లా ఎంత అని చెప్పాను, అక్కడి నుంచి తలపల మురళీరత్నం గారి నుంచి మొదలైనటువంటి యాత్ర మాట్లాడుతున్నటువంటి మీ వరకు అందరికి పేరు పేరుని అందరి పేర్లు ఇప్పుడు చెప్పలేను, కానీ వాళ్ళందరికీ నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళు ఈ విధంగా
గురుకృపకు పాత్రులైనటువంటి వారికి అడ్డం లేదు అంటే వారు మాత్రమే ఉంటారు, ఆయన పరిపూర్ణుడే. వాళ్ళ మాటకు అడ్డమే ఉంటుంది చెప్పండి. కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా బోధ స్థితి కుదురుతుంది. వాళ్ళు అచల పరిపూర్ణులు అని తెలియజేసినటువంటి కృష్ణదేశికేంద్రులకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞం 2వ భాగం సమాపనోత్సవం 2. గురుగారు ఇక్కడ చిన్న ప్రశ్న గురుగారు, ఇప్పుడు చెప్పారు కదా అస్పర్శ యోగం, వివేకం, వైరాగ్యం మన జీవితాంతం మనం అభ్యాసం చేస్తే రూఢిగా జన్మ లేదని నిర్ణయం అనేది ఎవరు చేస్తారు? ఎవరు చేయరు, వాళ్ళకే జరిగిపోతుంది. మరి అది ఎలా నమ్మకం? జన్మ ఉండదు అనేది మనం ఏ రకంగా రూఢి చేసుకోవాలి? మనం అది మీరు రూఢి చేసుకుంటే రాదు. పండు రాలిపోయినట్టు ప్రూఫ్ ఏంటి? పండు పండినట్టు ప్రూఫ్ ఏంటి? చెప్పండి. పండు పండినట్టు ప్రూఫ్ ఏంటి చెప్పండి. పండు పండినట్టు ప్రూఫ్ ఏంటి? పండు పండినట్టు ప్రూఫ్ అనేది మనకు పండితే తెలుస్తుంది మనకి. యాక్చువల్ గా అట్లేదండి, మనకు తెలుస్తుంది కానీ పండుకు తెలుస్తుందా? పండుకు తెలియదు. కాయగా ఉండేటప్పుడు అడిగిందండి, నేను ఎప్పుడు పండుతానని అడిగింది. అంతే, ఉదాహరణ ద్వారా కొంచెం దగ్గరగా వస్తాను అంతేగాని మీలోనే కలుగుతుంది సూచన. చూడండి, పండు నేను కాయగా ఉండేటప్పుడు అడిగింది. పండు నేను ఎప్పుడైతాను, పండు నేను ఎప్పుడైతాను అడిగిందండి. ఈ పండు మాగిపోయిన తర్వాత ఏమే మామిడికాయ నీకు అర్థమైందా అని చెప్పేటప్పుడు ఈ పండు అయిపోయింది. అది ఇప్పుడు దానికి కాయ పండు అయినట్టు రుజువు ఏమి దానికి చెప్పండి? అదే రుజువా వేరెవరన్నా చెప్పాలనా? అదే రుజువు. ఆ పండు మీకంటే వేరుగా ఉంది కాబట్టి అదే రుజువు అని మీరు చెప్తున్నారు. అదే ఇప్పుడు నేను ఓల్డ్ అనుకుంటే నేను ఓల్డ్ గా నాకే రూఢి అవుతుంది, అందులో డౌట్ లేదు. మీరు సమాధానం పూర్తి కనుకనే అడ్డం పడ్డారు. ఇప్పుడు కూడా మామిడికాయ మీకంటే వేరు గనుక మామిడికాయ పండు మాగినట్టు కావూరి నాగేశ్వర ప్రసాద్కి తెలియబడింది. అదే విధంగా కావూరి నాగేశ్వర ప్రసాదే పరిపూర్ణుడైనప్పుడు పరిపూర్ణుడు నువ్వు అయినావని వేరే వాళ్ళు ఎట్లా చెప్తారు? వేరే వాళ్ళు చెప్తే నువ్వు పరిపూర్ణుడు ఎట్టవుతావు? అయ్యేది కాదు కదా. అది కాదు, కరెక్టే. నువ్వు పరిపూర్ణుడు అయిన తర్వాత అదే చెప్తున్నదిగా, నిద్ర ఎప్పుడు వస్తుందండి నాకు అంటే మీకు సరిగ్గా రాత్రి 10 గంటలకు వస్తుందని చెప్తానండి. బాగా పట్టుకోండి. ఈ మళ్ళీ ఇంకా సులభమైన సూచన చూడండి. ఇప్పుడు కాయ పండు అనేది కాయ పండుగ మాగిన తర్వాత ఇంకా కాయగా ఉండదు, అది పండు అయిపోయింది. అది మాగిందా లేదా చెక్ చేసుకునే అవసరం ఉందా ఇప్పుడు? అది లేదు. అదే విధంగా రండి, మీరు 10 గంటలకు నిద్రపోతారని చెప్పాను నేను అనుకోండి. టైం కూడా చూసారు, 10 అయింది, నిద్రపోయారు. మీకు నిద్రపోయినట్లు నేను వచ్చి ప్రూఫ్ చేసేదే అవసరం చెప్తాను. లేపే సార్ మీరు నిద్రపోతున్నారంటే అది నిద్రపోమని చెప్పడం, అది మెలకు లేపడం, అది అవసరం లేదని ఇప్పుడు అంటున్నారు, అప్పుడు చెప్తారా? అంతేనండి సూచన. అటువంటి మెకానిజం ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది అదంతా కావూరి నాగేశ్వర ప్రసాద్ చేసేది మెకానిజం అంతా. కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణుడే కావూరి నాగేశ్వర ప్రసాద్ అని తెలిసిన తర్వాత ఇంకా నాగేశ్వర ప్రసాద్ ఉండడు. కాబట్టి మీరు పరిపూర్ణుడు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు నిర్ణయించేదానికి రెండో వాడు ఎవరున్నారా? పరిపూర్ణం ఒకటే రెండా? పరిపూర్ణది కరెక్టే గురువు గారు, అదొక స్థితి. కానీ జన్మకి దానికి సంబంధం ఉంటుందా? చెప్తాండి. అయ్యో చాలా మంచి, రాసుకోండి. పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉందా? రైట్. లేదంటే జన్మ ఉండదు. పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉందా? ఏం మంచి ప్రశ్న అండి. సమాపనోత్సవం 2 రోజున 1115వ రోజు చాలా మంచి ప్రశ్న. పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉందా లేదా? ప్రశ్న ఆన్సర్ కూడా మీరే చెప్తారు. ఇప్పుడు పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉంటుందా ప్రశ్న వేశారు. ఇప్పుడు రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ. మీరే చెప్పండి, పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉందా? మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు. జన్మ అంటే అర్థం ఏంటి? మళ్ళా తిరిగి ఒక శరీరాన్ని దాల్చడం కదా. మరి ఒక వ్యక్తి జన్మించిన తరువాత పేరు పెట్టేటప్పుడు అతని చెవులో పోయేసి బియ్యం మీద రాస్తారు, అతని నోట్లో తేనె పోస్తారు, అతని పేరు రాస్తారు, అతని చెవులో పోయి చెప్తారు పేరు.
ఆయనకి ఏమన్నా ఈ పేరు గురించి అర్థం, నాకు పేరు పెడుతున్నారని తెలుస్తుంది అప్పుడు. కానీ పుట్టిండడా లేదా? మనిషి ఉన్నాడా లేదా? రూపం ఉందా లేదా? ఉంది. మరి ఈ పేరు పెట్టి పిలుస్తాడు కదా, నీ పేరు పలానా, నీ పేరు పలానా అని. ఆయనకి ఈ పేరుకు సంబంధించిన అర్థం గానీ అంటే తన్మాత్రలు ఉన్నాయాడ, తన్మాత్రలు ఉన్నాయి, గిల్లి తేడుస్తాడు. కానీ ఈ పేరు అతనికి అర్థమవుతా ఉందా? లేదు. అప్పుడు పరిపూర్ణుడే వాడు. మీరు అంటే ఇప్పుడు నేనైనా నువ్వు ఎవరైనా అప్పుడు పరిపూర్ణుడే. అంటే పరిపూర్ణ జన్మ లేని వాడి కింద అంటారు. మీరు పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడేస్తున్నారు, ఇంకా సూచన అవ్వలేదు. ప్రశ్న అడిగారు కదా, పూర్తి అవనివ్వండి. ఇంకా ప్రారంభమే అయ్యింది, ఇప్పుడే మధ్యలో మాట్లాడేస్తే నాకు అర్థం కాదు. మళ్ళీ చెప్పండి. దానికి కూడా ఎగ్జాంపుల్, ఇంకో వేరే ఎగ్జాంపుల్ తెస్తున్నా. ఇప్పుడు మజ్జిగ వేసిన తర్వాత అది పేరిందా లేదా కలపెట్టి చూడకూడదు, కొంచెం కదలకుండా ఉంటే పేరుతుంది. సూచన చేసేటప్పుడు మధ్యలో అడ్డం పడిపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఇబ్బంది లేదు అనుకోండి, ముందు నేను చాలా అవస్థ పడే ఉన్నాను. అట్లాగే మీరు ఎంత అడ్డం పడినా ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు. చూసుకోండి, మనిషి జన్మించినప్పుడు అతని చెవిలో పేరు పెట్టి పిలుస్తారు. ఈ పేరుతో అతనికి ఏ సంబంధం లేదు, అతను పరిపూర్ణుడు అంటాను నేను. ఎందుకంటే ఈ పేర్లు అర్థం గాని, వీళ్ళు తల్లి అని గాని, వీళ్ళు తండ్రి అని గాని, ఈ జ్ఞానం అంతా అప్పుడు ఉందే లేదు. ఇది మీ అనుభవంలో చూసుకోండి అందరూ కూడా, మా వినే వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ మరి అక్కడి నుంచి జీవితం మొదలైపోయి చిన్నగా అతనికి ఆ ఉయ్యాల్లో తల్లిని గుర్తించే రోజు నుంచి, తండ్రిని గుర్తించే రోజు నుంచి, బంధువులను గుర్తించే రోజు నుంచి, శత్రువులు మిత్రువులు అంతా ఈ మొత్తం కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కన్ను తెరిచిన రోజు నుంచి కన్ను మూసే రోజు లోపు నానా సరంజామంతా వేసుకుంటాడు తలకాయలో. శత్రువులు మిత్రులు మీకు ఎవరు రాసిచ్చినారా? ఇంతమంది శత్రువులు మిత్రులు అని మీ నాయన ఏమైనా రాసిచ్చినాడా? లేదు. అంతా ఈడు ఏర్పాటు చేసుకునేదే. అంటే సంస్కారం, శిక్షణ సరిగ్గా లేకుండా, మానవీయ విలువలు పాటించకుండా ఏ సమాజానికి, ఏ కల్చర్కి, ఆ సంస్కృతికి అలవాటు పడిపోయి ఇది నా మతము, ఇది నా దేశము, ఇది నా ప్రాంతము అని ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి, ఒక కుటుంబానికి, ఒక వర్గానికి, ఒక మతానికి పరిమితం అయిపోయి ఎంత నానా రభస చేసుకుంటాడు జీవితాన్ని. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నా స్థితికి తీసుకెళ్తున్నాను. ఈ రభసంతా అయిన తర్వాత వీడు ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ వీడు నిద్రపోతే ఏం లేదు కదా అని ఒక రోజన్నా ఆలోచించినాడు. శ్మశానంలో పోయి ఆలోచిస్తాడు, అరే నేను చేస్తే కూడా ఇంతే కదా అనుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ పరిగెత్తాడు. ఇదంతా అయిన తర్వాత దీనికి చూసుకోండి, కన్ను పుట్టుటయు నిజమా, నేను దీర్ఘం ఇస్తున్నా, అన్నమయ్య సంకీర్తన పాఠాంతరం చేస్తున్నా చూడండి. పుట్టుటయు నిజమా, నేను పుట్టినాననే జ్ఞానం వాడు ఉందా? లేదు. మరి నెక్స్ట్ మరి చివరికి వచ్చేస్తాను. ఈ దీనికోసమని చివరికి వస్తున్నానండి. చివర దింపుడు గల్లం దగ్గర దింపుతారండి. మళ్ళా దింపుడు గల్లం అంటే ఏడుంటది చెప్పది? దింపుడు గల్లం అంటే అది జన్మలేని స్థితి కాదండి. ఎందుకు అంత ఇబ్బంది పడతారు మీరు? శ్మశానం అండి. శ్మశానం అదే శ్మశానంలో మీరు ఎప్పుడు జన్మను వదిలేట్టుగలేరు. జన్మలేని స్థితి అంటే జన్మించినారనేటువంటి భ్రాంతి ఒకటి మనిషికి ఉన్నప్పుడు ఆ భ్రాంతి మాత్రమే పోవాలి, కానీ జన్మ పోయేది కాదండి. జన్మ భ్రాంతేనండి ఉండేది, జన్మ లేదు, జన్మ భ్రాంతి ఉంటుంది మనిషికి. చూడండి, దింపుడు గల్లం అంటే అర్థం ఏంటంటే తీసుకుపోయి దింపి అతని పేరు అతని చెవిలో చెప్తారు. ఎందుకు చెప్తారో మరి చెప్పేవాళ్ళు నాకు అది కూడా తెలియదు. దింపుడు గల్లం దగ్గర పేరు చెప్పడం చూశాను నేను. చెప్తారు, మళ్ళీ అతను లేవుస్తాడు మళ్ళీ అని చేస్తారు ఏదో మొత్తం మీద. కాదండి, అది అక్కడ పాట, అక్కడ ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. హరిశ్చంద్ర గార్డ్ అంటారు దాన్ని. అక్కడ పెట్టి అతనికి పాప పుణ్యాల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడైనా చాలా మంది నడుచుకుంటారేమో భద్రంగా, ఇంక మీదట ధర్మంగా నడుస్తారేమో అని కొన్ని సందేశం ఉంటుంది అక్కడ. అక్కడ మిగతా వాళ్ళని దానికి కానీ ఆ సందేశం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య అది పోతా ఉంటుంది అక్కడ రేడియో కూడా. కానీ ఇదంతా ఆయన వింటాడా? మనం వింటున్నాం కదా, మనం ఇప్పుడు బాగుపడచ్చు కదా. కాబట్టి పుట్టినప్పుడు చెప్పిన పేరు అతనికి సంబంధం లేదు, చచ్చిన తర్వాత దింపుడు గల్లంలో చెప్పేటువంటి సందేశము అతనికి సంబంధం లేదు. ఈ పుట్టక ముందు సచ్చిన తర్వాత ఉండే స్థితి ఇప్పుడే అనుభవించడమే పరిపూర్ణ స్థితి అండి. ఇప్పుడు చెప్పండి, మీకు శత్రులు ఎవరు మిత్రులు ఎవరు చెప్పండి. అని క్లియర్ చేశారు. ఎట్లాగంటే నాకు ఎట్లా అర్థమైందంటే, ఇప్పుడు మనం శత్రువులు చేసుకున్నా మిత్రులు చేసుకున్నా మన సంస్కారాలే కారణం అవుతుంది, మన జన్మకే రద్దవుతాయి.
అదే ఎట్ట కూడా అది కూడా నిద్రపోయక ముందు ఉండేటువంటి సంస్కారాలు ఈ రోజు నిద్రలేసి కొనసాగిస్తున్నాం కదా. అవును. పోయిన జన్మలో ఉన్న సంస్కారం ఈ జన్మలో కొనసాగుతా ఉంది. ఏమి లేదు ఇక్కడ. అంతే, సంస్కారం రద్దవుతాయి పరిపూర్ణుడికి, అది క్లియర్ కట్. ఓకే, సంస్కార రహితుడు పరిపూర్ణుడు, ఏం లేదంతే. జన్మ లేదు. క్లియర్, బాగుంది. కాబట్టి ఇంకా 19 నిమిషాలు మనకు సరిపోతుంది. ఇంకుండే సమాపనోత్సవం 2. కాబట్టి పరిపూర్ణానికి జన్మకు సంబంధం ఉందా ప్రశ్న. సమాధానం మీరు చెప్పాలా, నేను చెప్పను ఇంకా లేదు. అది ఆన్సర్ మీరే చెప్పారు, చూసుకోండి. నేను కాదు చెప్పింది. ఎందుకంటే నేను ప్రశ్న కాదు, సమాధానం కాదండి. అదే ప్రశ్న ఈరోజు చూడు, మిమ్మల్ని మీకు ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలి నాకైతే అర్థమే కాలేదు. చూడండి, పరిపూర్ణ ఎంత అయిపోయినా కూడా నేను మళ్ళీ మీరు కరెక్ట్ గా మధ్యలో అట్ట అడగాలండి. గురువుని ఎవరైనా కూడా అట్ట అడగాలండి. మధ్యలో మీరు అడ్డం పడి, గురువు గారు నాది చిన్న ప్రశ్న ఉందండి, పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉందా? మరి ఇప్పుడు ఈ వివరణాత్మకమైనటువంటిదంతా నా అనుభవం మీకు చెప్పిన తర్వాత మీరు చెప్పాలి సమాధానం. నా శిష్యుడు నేను చెప్పుకునేది కాదండి. అదేనండి, మీరు చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణానికి జన్మకు సంబంధం ఉందా? పరిపూర్ణానికి జన్మకి సంబంధం లేదు. పరిపూర్ణం ఉన్నవాడికి జన్మ లేదు. అంతే. అంటే జనన మరణాలనే భ్రాంతి రహితమే తప్ప జన్మరహితం కాదు. అంతే, జ్ఞానాది దగ్ధం కర్మాణి అంటారు కదా, మీరు చెప్పే. ఇప్పుడు చూసిన శ్రీకృష్ణ పరమాత్మ పలికిందే మీ నుంచి, మీరు కాదు అది. అంటే నాగేశ్వర ప్రసాద్ కాదు, మీరు పరిపూర్ణులే అని అర్థం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని భగవద్గీతలో చెప్పారు. ఏకం నిష్కలం బ్రహ్మ ఉత్తర గీతలో చెప్పారు. ఏకం నిష్కలం, యదేకం నిష్కలం బ్రహ్మ, ఏదైతే ఏకమే అయినట్టు ఆత్మ ఉందో అది పరిపూర్ణమని. నిష్కలం బ్రహ్మ, కళలు లేనటువంటిదే పరిపూర్ణము బ్రహ్మ. ఓకే, బాగుంది. అది తెలియాలంటే బ్రహ్మాగ్ని దగ్ధ కర్మాణి అని ఏమంటారు, గర్భగీతలో చెప్తారు. బ్రహ్మాగ్ని దగ్ధ కర్మాణి అంటే తాను బ్రహ్మమని తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ తాను ఉండడా, అది పరిపూర్ణంగా ఉంటది. చాలా బాగుందండి. ఈ సంప్రదాయాలు ఎన్ని పెట్టుకున్నప్పటికీ ఏ సంప్రదాయము కాదండి పరిపూర్ణం అనేది. ఏ సంప్రదాయం కాదండి. అనవసరంగా మాది ఒక బ్యాచ్, మాది ఒక కంపెనీ అని, యూనియన్లు అని ఏర్పాటు చేసి ఒక మతానికి పరిమితం చేయబాకండి. కాబట్టి నేడు ఈ గ్రంథ సమాప్తి ఉత్సవము నేను చేయగలిగాను అంటే అది ఎంతో మంది మీలాంటి ప్రత్యక్ష శ్రోతల మహాప్రయత్నమే. ఇందువలన నా జన్మ సఫలమైందని పూజారి వెంకటేశం అనుకుంటున్నాడండి. నేను నా మనసులో ఏ ఆశలు పెట్టుకుని అయితే ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రవేశించానో, తీసుకోండి జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞం తీసుకోండి, చివరి పేజీ తీసుకోండి. 1115 రోజు చివరి 2వ పేజీ అంతే. చివరి నుంచి 2వ పేజీ అంతే కదా, కొంచెం ముందుకు వస్తే సరిపోయింది. ఇందువల్ల నా జన్మ సఫలమైందండి. చూడండి, కింద 3వ లైన్ చూసుకోండి. నా మనసులో ఏ ఆశలు పెట్టుకుని అయితే మీ మీద నమ్మకం కలిగి ఉంటినో ఆ ఆశలన్నీ సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆ వేద వ్యాసులే ఆయనలో వచ్చి చక్కగా నెరవేర్చేశారు. అది ఈ రోజే ప్రేక్షకులు చూశారు. ఇందువల్ల నేను అత్యంత గొప్ప గోప్యమైనటువంటి పరమ గోప్యమైనటువంటి అక్షయ సుఖ స్వరూపుడని స్పష్టంగా యథామృత స్వరూపం అని తెలిసిపోయిందండి. దాని అత్యంత సుఖము అంటారు, అక్షయ సుఖం అంటారు. అత్యంత సుఖాన్ని అక్షయ అంతే కదా. అది సృష్టికి సంబంధించినటువంటి పంచతన్మాత్రల విషయ సుఖం కాదు, అది సచ్చిదానంద సుఖం కాదు. నిన్న మురళి గారు నాకు కామారెడ్డి నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారు, సచ్చిదానందం పరిపూర్ణం కాదు కదా గురువు గారు అని మెసేజ్ పెడితే నేను అవునని ఎప్పుడు చెప్పాను మీకు? చెప్తున్నా 3 చూడండి. విషయ సుఖం పరిపూర్ణం కాదు, సచ్చిదానంద సుఖం పరిపూర్ణం కాదు, పరిపూర్ణంలో ఏ సుఖము లేదు, అది అత్యంత సుఖం, పరమ సుఖదం, నిత్యము సత్యము శాశ్వతము నిరామయము, అన్చేంజబుల్, నిరాకారము, అది నిర్వికారము, అది నిరామయము, అందులో మార్పు లేదు, అది మాత్రమే ఉంది, అందులో లేదు. అక్కడ సుఖం అనేది లేదు. అది మొదటి నేను, అది మొదటి నేను. అందులో సుఖం ఉండడం కాదు, అదే సుఖ స్వరూపం. అదే సుఖ స్వరూపం. ఓకే, అందులో సుఖం ఉండడం కాదండి, అదే సుఖ స్వరూపం. సుఖ స్వరూపం అదే. అది అనుభవించిన వారికి అనుభవం, అది అనుభవించని వారికి ఎరుక అనుభవం. ఇప్పుడు సచ్చిదానంద స్వరూపానికి అక్షయ సుఖానికి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటారు? మరి డిఫరెన్స్ రావడం కాదు,
సచ్చిదానంద సుఖము అచల పరిపూర్ణ సుఖములో లేనిది. ఓకే, ప్రూఫ్ చెప్తానండి. తత్తు చిత్తు లేనివి. తత్తు అంటే సృష్టికి కారణమైన వస్తువు అండి, అది మీరే, శూన్యం. చిత్తు అంటే సృష్టికి కారణమైన వస్తువు, కావూరు నాగేశ్వర ప్రసాద్ లో తెలియబడుతున్నది. చిత్తు అంటే మనసు, అది మీరే. అవునండి. సత్తు రెండవ నేను, బాగా గుర్తుంచుకోండి. సత్తు రెండవ నేను, రెండవ నేను మూడవ నేనులో కలిసి తెలియబడేదే చిత్తు, మనసు. అవునండి, అవునండి. సత్తు చిత్తు కలిస్తే వచ్చే ఆనందమే సచ్చిదానందం. అవునండి. సత్తు చిత్తు కలిస్తే వచ్చే సచ్చిదానందం కావూరు నాగేశ్వర ప్రసాద్కే గాని పరిపూర్ణానికి కాదు. అవునండి. నిద్ర గురించి మెలకు గురించి మాట్లాడేది మెలకువ అనే కళ. అవునండి. నిద్ర మెలకువ కానటువంటి గాఢ నిద్రలో ఏ సుఖము లేదు, అది సుఖ స్వరూపం. అది సృష్టి మనసు కలిగితే ఆనందం. అది ఇది ఇది అక్షయ సుఖం కానే కాదు, ఎంత మాత్రం కాదు. కనుక గాఢ నిద్రలో మీరున్నారు గాని అక్కడ పూజారి వెంకటేశం గాని కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని లేదు. సుషుప్తి కారణంగా కళ మెలకువలు, కళ అనేటువంటి సూక్ష్మ స్వప్నము, మెలకువ అనేటువంటి స్థూల స్వప్నము సుషుప్తి ఆధారంగా జరుగును. ఈ సుషుప్తి స్వప్నము జాగ్రత్త మూడు కానటువంటి గాఢ నిద్రలో ఎటువంటి ప్రక్రియ జరగదు, అది పరిపూర్ణము. నువ్వు పుట్టినప్పుడు నీ పేరు చెప్పి పిలిచినప్పుడు నీకు ఎలాంటి తన్మాత్ర వాసన లేదు కదా. అప్పుడు తన్మాత్రలు ఇక్కడ ప్రవర్తిస్తున్నట్టు తెలియబడుతున్నప్పటికీ ఆ పిల్లవాడు, ఆ బిడ్డ నిజానికి పరిపూర్ణుడే. అది తెలియడం వచ్చి మానవ జన్మలో ఆయా తారసపడినటువంటి సంస్కారాలను బట్టి ఉంటుంది. అది సాజన్మ సాకార సద్గురుమూర్తిగా అవతరించినటువంటి ఒక నరుడే నారాయణుడుగా అవతరించినటువంటి ఒక సద్గురువు ద్వారా మాత్రమే అది సాధ్యమగును, సిద్ధమగును. కనుక ఓ సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నా వంటి దీనుని కొరకు మీరు తలపెట్టినటువంటి ఈ యొక్క అద్భుత సృష్టి అయినటువంటి ఈ జ్ఞానయజ్ఞాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నానండి. అక్కడ చేసినటువంటి విశ్వామిత్రుడు ఏదో త్రిశంకు స్వర్గం చేసినాడంట, అదంతా వేస్ట్ అండి. జ్ఞానయజ్ఞం అనేది అంతకంటే గొప్పదండి. త్రిశంకు పక్షం అవలంబించారంట. కేవలం బ్రహ్మను తక్కువగా చేసి చూపించేదానికి, నశ్వరమైనటువంటి ఈ సృష్టిని సచ్చిదానంద సుఖాన్ని తెలియజేసేదానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారండి. శ్రీ శంభుడు ఉపమన్యుని ప్రసన్నం చేసేదాని కోసం అతనికి క్షీరసాగరాన్ని జనింపజేశారని పురాణాలు రాశారండి. అవన్నీ కథలేనండి. ఎందుకు క్షీరసాగరం సృష్టించారు అంటే అమృతం కోసం అంట. తప్పండి. చిలికితే ఏమొచ్చింది ఫస్ట్ చెప్పండి. చిలికితే విషం. మరి అమృతం ఎప్పుడుందో అప్పుడే మృతం కూడా ఉంటుంది. అమృతంలో ఆది ఇస్తే మృతమే ఉండేది. అవును. కాబట్టి అమృతమో పరిపూర్ణం కాదండి, పరిపూర్ణం యథామృతం అండి. కాబట్టి పాల సముద్రాన్ని సృష్టించారని, దాన్ని చిలికారని అవంతా చెప్పడం అంతా మీరు విన్నారు. అవంతా సరైన ఉదాహరణలు కాదండి. క్షీరసాగర గర్భాన్ని చిలిగితే మొట్టమొదట పుట్టింది విషమే, అంతేనా కాదా? అంతే. కాబట్టి క్షీరసాగరం అనేది అబద్ధం అండి, మీరే పరిపూర్ణులండి. సముద్ర మథన సమయంలో దాని నుంచి బయలువెళ్ళిన విషయం అని కూడా రాశారు కదా పుస్తకంలో. కాబట్టి క్షీరసాగర మథనం అంటే సచ్చిదానందాన్ని చిలకడమే. సచ్చిదానంద లేమి పరిపూర్ణత తప్ప, సచ్చిదానంద ఘనమే పరిపూర్ణత తప్ప సచ్చిదానంద పరిపూర్ణం కాదు. ఏమంటారు దాన్ని, లక్ష్యార్థంగా తెలుసుకోండి. అంధకారం అనే నిశాచరుని వలన చరాచరములన్నీ మింగివేయబడినట్లు. ఇది కాదండి. అంటే రాత్రి అనే పిశాచం ప్రపంచాన్ని మింగుతా ఉందే, భ్రమ. అంధకారం అనేది ప్రపంచాన్ని మింగుతా ఉంది, భ్రమ. నేను అడుగుతున్నాను నేరుగా ఇప్పుడు మీకు. అందుకే మరి గురువే కావాలండి సమాధానం చెప్పాలంటే, మన వల్ల కాదండి. నేను చదువుకుని నాకు రాలే, ఇప్పుడు చెప్పు. గురువు వచ్చేసారు చూడండి. అంధకారం అనే నిశాచరంలో చరాచరములని మింగివేయబడుతున్నది అనేటువంటి భ్రాంతి చాలా మందికి ఉందండి. కానీ సూర్యుడి దగ్గర అంధకారం ఉందా? లేదు. అదే విధంగా అచల పరిపూర్ణుడి దగ్గర ఎరుక లేదు, అచల పరిపూర్ణుడి దగ్గర జనన మరణాలు లేవు. సూర్యుడు క్రియేషన్, అంధకారం అనేది ఆ క్రియేషన్ లేని ప్లేస్ అంతే అని ఉదాహరణ మాత్రమే. అది చెప్పబోతున్నారు, దాన్నే మీరు చెప్తున్నారు. అక్కడ చెప్పింది కూడా అదే చూడండి. అదే
ఈ అంధకారాన్ని నాశమనొచ్చేదానికి సూర్యుడు క్రియేషన్. పరిపూర్ణంలో సూర్యుడు కూడా లేడు. నద్భాసయతే సూర్యో న శశాంకో న పవకః. బట్టబయలైనటువంటి పరిపూర్ణంలో అది సూర్య చంద్రులు కాదు. సూర్య చంద్రులు ఆ వెలుతురు ఆ ప్రక్రియలు అవసరము లేనిదే పరిపూర్ణము. కాబట్టి అంధకారం అనేటువంటి నిశాచరుని వలన చరాచరములన్నీ మింగివేయబడినట్లు జనన మరణ భ్రాంతి కల్పించబడింది. వాటిని రక్షించేదానికి సూర్యుడు పరిగెత్తుకుని వచ్చినట్టుగా సద్గురువు పరిగెత్తుకుని వచ్చి నన్ను కాపాడతాడు అనేటువంటి పుస్తకాలు రాయబడింది. కానీ చరాచరములకు ఈ ఉపకారం అనచుటితో పాటు సూర్యుడు తన ప్రచండమగు ఉష్ణతను కూడా వారికి చూపించారు కదా. అంటే సూర్యుడు అంటే వెలుతురే కాదు, దాంట్లో కాలిపోవడం కూడా ఉంటది. కాబట్టి తప్పించి ఉండేటువంటి జగత్తును శాంతపరిచే మళ్ళీ చంద్రుడు రావాలి. కాబట్టి సూర్యుడు అంటే ఏదో కాదు నా బుద్ధియే, చంద్రుడు అంటే ఏదో కాదు నా మనసే. కాబట్టి సంపూర్ణమైన వెన్నెలతో కూడి ఉండేటువంటి ప్రకాశము, సూర్యునికి ప్రకాశం అంటారు, చంద్రునికి ప్రకాశం అంటారు. ద్వంద్వ ప్రవృత్తితో కూడినటువంటి జగము పరిపూర్ణము కాదు. ద్వంద్వాతీతంగా చూస్తే అంతా పరిపూర్ణమే. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్తు. కనుక అయినప్పటికీ మహాత్ములు ఈ గ్రంథంతో నాకు చేసినటువంటి మేలు నేను ఇంత అని చెప్పేదానికి కాదు. ఎందుకంటే ఈ గ్రంథంతో నాకు చేసిన మేలు పోల్చి చెప్పాలంటే మీకు రెండో వస్తువు ఉండాలి కదా. ఆ పరిపూర్ణంలో ఈ గ్రంథము లేదు, నేను లేదే, నేను ఎట్లా మీకు చెప్పగలుగుతున్నది? మీలోనే మీరే తెలియాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే నాకు ఈ గ్రంథ రూపి అయినటువంటి ధర్మకీర్తనము ఇన్ని రోజులు కూడా ఈ విధంగా ఇది సమాప్తం పొందటం, సమాపనోత్సవం 2 ఇట్లా దీన్ని సమాప్తన చేసుకోవడం అనేది అంతా కూడా విద్యాసాగర్ల రూపంలో, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ రూపంలో ఈ జ్ఞానయజ్ఞం వింటున్నటువంటి వినబోతున్నటువంటి దీనికి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరి కృపారసమేనండి, వారి కృపా ఫలమేనండి ఇది. ఈ విషయంలో ఇంకా నేను కేవలం సేవకుడుగానే మిగిలి ఉన్నానని గుర్తించండి. అంటే నేను కేవలం మీ ప్రశ్నకు సమాధానం చెప్పానని తేల్తా ఉన్నాను. దీనికి ఒకరు ఫోన్ చేసి నిన్న, ఏం గురువు గారు మామూలుగా ముగించేస్తారా, దీన్ని ఏమన్నా స్పెషల్ గా ముగిస్తారా అని అడిగారు. ప్రారంభము ముగింపు అంతా లేనిదేనాయన, దానికి అతీతమైన పరిపూర్ణం అని చెప్పారు. దీన్ని ఏమైనా మామూలుగా ముగిస్తారా, దీన్ని స్పెషల్ గా ముగిస్తారా అంటే, ఏదో మీరు ప్రశ్నించారు, నేను సమాధానం చెప్పినట్లు తెలుస్తా ఉంది, కానీ ఇవంతా లేనివేనండి. దీన్ని మామూలుగా ముగించడం కాదు, అసలు ముగించడం అనేదే కాదండి, ప్రారంభించబడిందని నేను అనుకోవడం లేదండి. కాబట్టి విశ్వామానికి అంతటికీ ఆత్మ అయినటువంటి ఏకైక సద్గురుడు ఆయన మరి మాట్లాడడు, ఊరికే ఉండడు అంటారు. మరి ఆయన మరి కర్తృత్వ రహితంగా వాంగ్మయ యజ్ఞము చేత, వాంగ్మయ యజ్ఞం ఇది గుర్తుపెట్టుకోండి. వాంగ్మయ యజ్ఞం అంటే కేవలం మాటల పందిరి పెట్టినామని శివరామ దీక్షితులు రాసినట్టేనండి. మాటల పందిరి పెట్టినాము, దున్నకనే పండింది, దున్నకనే విత్తినాము. దీక్షితులు వారు రాసింది జ్ఞానేశ్వరి నుంచే వాక్యాలు. గుర్తుపెట్టుకోండి, శివరామ దీక్షితుల నుంచే సాంప్రదాయం మొదలైంది అనుకుంటారు చాలా మంది. సనాతన సాంప్రదాయం, అచల సాంప్రదాయం. గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుడు వాంగ్మయ యజ్ఞము చేత సంతుష్టుడై అనే మాటనే బృహద్వాసిష్టంలో దున్నకనే విత్తినాము, కొయ్యకనే పండింది, ఈ వాక్యం ఇక్కడి నుంచి వచ్చింది ఆడికి. దున్నకనే విత్తినాము అంటే నేనేం నాగలు పెట్టి దున్నలేదు జ్ఞానయజ్ఞాన్ని, నేనేం పండించలేదు. కానీ ఎంతో మంది జీవితంలో పండు వెన్నెల కురిసిందని ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకా ఎంతో మందిని నేను దర్శించుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడి నుంచో, ఫ్రాన్స్, రష్యా నుంచి మరి వాళ్ళు వింటున్నారు. ఒక అమ్మగారు అయితే ఇప్పుడు రాత్రి 7 అంటే వాళ్ళకి తెల్లారితో 6 నుంచి 7 గంటలు కదా, రాత్రి 7:30 అంటే వాళ్ళకి సేమ్ ఈ లైవ్ ఇప్పుడు వింటున్నారు. ఇండియాలో టైము ఉదయం అయితే అమెరికాలో టైం అదేదో వాళ్ళు ఉండే ఏరియాలో రాత్రి 7:30 వింటారని అదే టైం వింటున్నారంట వాళ్ళు. ఇట్లా కాలాతీతంగా కాలంలో ఎంతో మంది కాలాతీతమైన ప్రబోధనం విని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నల సమాధానాలు ఇది. కాబట్టి వాంగ్మయ యజ్ఞం అని చెప్పాలి దీన్ని. వాక్కు అంటే మాటలు, మయము అంటే కేవలం మాటల మయం మాత్రమే జ్ఞానయజ్ఞము. ఇది అగ్గితోనూ, తర్వాత యజ్ఞగుండంతోనూ, తర్వాత ఋత్విక్కులతోనూ సంబంధించిందని అనుకునేరు. ఇందులో ఈ యొక్క ఋత్విక్కులంతా కూడా వినేటువంటి వారే.
యజ్ఞం తలపెట్టినటువంటి కర్త కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ఆయన ఇచ్చే ప్రశ్నలకే సమాధానాలే యజ్ఞం అంతే. ఇందాక ఇచ్చారు కదండి, పరిపూర్ణానికి జన్మకి సంబంధం ఉంది అని. అంతకంటే గొప్ప ప్రశ్న ఏమైనా ఉంటుంది ప్రపంచంలో చెప్పండి. ఈ పరమేశ్వరుడు వాంగ్మయ యజ్ఞం చేత సద్గురుమూర్తి సంతుష్టుడై దుష్టుల వక్ర దృష్టి తిన్ననగునట్లు ఆశీర్వదించుగాక. దుష్టుల వక్ర దృష్టి వ్యక్తిగతంగా యజ్ఞకర్తల్ని, యజ్ఞంలో ఉండేటువంటి భాగస్వాములైనటువంటి వాళ్ళని విమర్శిస్తున్నటువంటి వారి దృష్టి మరి చక్కబడుగాక. సద్గురు కృపచేత జ్ఞాన యజ్ఞం వింటున్నటువంటి వారి ఇంటింటికి పోయేసి మీరెందుకింటారని ఆయన అందరికంటే శ్రద్ధగా అయ్యేది, వాళ్ళు వినే వాళ్ళని చెడగొట్టేది. ఇటువంటి వాళ్ళ దుష్టుల వక్ర దృష్టి తిన్ననగునట్లు జ్ఞానేశ్వరి ఆశీర్వాదం చేస్తున్నారండి. వారి హృదయములందు సత్కర్మల పట్ల ప్రేమ జనించుగాక. ఈ జ్ఞానయజ్ఞానికి వ్యతిరేకులంతా కూడా అనుకూలంగా మారి ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానయజ్ఞము వెలిగించుగాక. ప్రపంచంలో ఈ జ్ఞానయజ్ఞం ప్రతి ఇంటా వెలయుగాక. భూతకోటి యందు పరస్పరం అందరూ కూడా హృదయపూర్వకమైన మైత్రి కలిగి ఉండునట్టు నాకు వరం ప్రసాదించు సద్గురుమూర్తి. మానవులలో పాపకాంక్ష పాపభీతి పెరిగి పాపకాంక్ష నశించుగాక. మానవుడు పాపమని తెలిసే చేస్తున్నాడు. వారిలో ఆ యొక్క పాపకాంక్ష నశించి పాప భీతి పెరిగి వాళ్ళు పుణ్యకార్యాలు చేసి సద్గురువుని ప్రతి ఒక్కరూ చేరుగాక. ఆత్మజ్ఞాన ప్రకాశించే విశ్వమంతా కూడా అందరికి కూడా మంచి మనసు కలుగుగాక. ఈ ప్రపంచంలో ఎవరు ఏమి కోరితే అది లభించుగాక. యద్భావం తద్భవతి. అటువంటి అందరికి అమంగళములు నశించి అందరూ మంగళకరంగా ప్రవర్తించుగాక. అందరికీ మంగళములను వర్షింపజేసే సజ్జనులకు మహాత్ముల కూటమిలో ప్రతి సభలోనూ మైకులు వెరుక్కుని కొట్లాడుకునే పని లేకుండా ప్రశాంతంగా ప్రశ్న సమాధానాలుగా భవిష్యత్తులో సభలు జరుగుగాక. దానికి తిరుపతి అచల మహాసభలే వేదిక అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ భూతల మందలి భూతకోటికి అఖండమగు కలయిక సంభవించుగాక. ప్రతి వ్యక్తి తనలానే ప్రపంచాన్ని చూడుగాక. ఈ సాధు సజ్జనుల సంచారంలో ప్రపంచంలో సమస్యలు లేని సహజంగానే అందరిలో పరిపూర్ణత వర్ధిల్లేటట్లు సద్గురుమూర్తిని ఆశీర్వదించమని కోరుతూ, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. గురు భక్తి గల వారికి గురు కృపా కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమపద ప్రాప్తియగును. సద్గురుని ఈ పలుకులు సూటిగా తలపలా మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.